హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇది నిన్న ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అనమాట. సో మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న మార్నింగ్ అంతా కూడా పూజా వ్లాగ్ ఇలా ఏం అప్లోడ్ చేయలేదు. సో సండే కొంచెం రిలేటివ్స్ వచ్చిండే, వర్క్ ఫుల్గా ఉండిందనమాట. ఇంకా వీడియో క్యాప్చర్ చేయడానికి అంతా కూడా కుదరలేదు. సో వీలు అవ్వలేదనమాట. అట్లీస్ట్ ఈవినింగ్ బ్లాగ్ అన్నా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నా. ఇంకా ఈవినింగ్ అయితే నేను టీ పెట్టుకున్నాను. భూపాల్ కూడా ఇంకా మిర్చి బజ్జీ తెచ్చారనమాట. సో ఫేవరెట్. సో మంచిగా తినేసి ఇంకా పాప కూడా పడుకోంది. ఈలోపు పాపకైతే కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను పాప కోసం. అవన్నీ కూడా ఇంకా అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇవి వైప్స్, బంటమ్ బేబీ వైప్స్ అనమాట. ఇదైతే హోమాక్ ఏమి ఇప్పుడు మా పాపకు వాడట్లేదు, కానీ దానివల్ల వైప్స్ ఉండడం వల్ల నాకు కొంచెం క్లీనింగ్ అనేది ఈజీగా అనిపిస్తుంది. లైక్ పాప ఒక చోట తింటున్నా అక్కడ కొంచెం మెస్సి చేసినా క్లీన్ చేసి వైప్స్తో అలా పడేయడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా వైప్స్ ఇలా కంటిన్యూ చేస్తున్నాను. అందుకని వైప్స్ అయితే తీసుకున్నాను, బేబీ వైప్స్ అనమాట. ఇంకా పాపకు వాడట్లేదు కదా, కొంచెం తక్కువలో తీసుకుందామని చెప్పి ఈ బంటమ్వి తీసుకున్నాను అనమాట. సో వాటర్ వైప్స్ అవి. ఇంకా ఇది పాపకి ఒక కొత్త టాయ్ అయితే కొన్నాను, లైక్ బ్లాక్స్ గేమ్ లాగా అనమాట. కొంచెం తనకి టైంపాస్ అవుతుంది అని తీసుకున్నాను అనమాట. బ్లాక్స్ అయితే ఇవి 2 సెట్స్ అయితే ఇచ్చారు. సో డైలీ తను ఆడే బొమ్మలే తన ముందర వేస్తూ ఉంటే అస్సలు పట్టించుకోదనమాట. ఇంకా ఆ బొమ్మ మొహం కూడా చూడదు. సో పిల్లలు అంతే, వాళ్ళకి రోజు ఒకటే ఉండకూడదు, డిఫరెంట్గా ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం తనకి బ్లాక్ గేమ్స్ అయితే కొంచెం టైం పాస్ అవుతుంది, కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా అని చెప్పి తీసుకున్నాను అనమాట. లైక్ ఏబిసిడి అండ్ కొన్ని 4 షేప్స్ అనమాట. అన్నీ కూడా 2 సెట్స్ అయితే ఇచ్చారు. సో కొంచెం టైం పాస్ అవుతుంది, కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఇవి ఏంటంటే కబోర్డ్స్కి చైల్డ్ లాక్స్ అనమాట. ఇప్పుడు మా పాప ఎక్కడ ఏ రూమ్లో ఉన్న కబోర్డ్స్ అయినా వెళ్ళి, కబోర్డ్స్ కానివ్వండి, ర్యాక్స్ కానివ్వండి, వెళ్ళి లాగి దబా దబా అని వేస్తుంది. వేయడం ప్రాబ్లం కాదు, కానీ ఆ టైంలో ఎక్కడ చేయి పెట్టి వేసుకుంటుందో అని భయంతో ఈ చైల్డ్ లాక్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 12 తీసుకున్నాను నేను. ఇందులో ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి, సెట్ ఆఫ్ 6, సెట్ ఆఫ్ 8, సెట్ ఆఫ్ 12 ఇలా ఉన్నాయన్నమాట. నేను ఇంట్లో కబోర్డ్స్ ఎన్ని ఉన్నాయి పాపకి హ్యాండీగా అందేవి, డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ కౌంట్ చేసుకొని సెట్ ఆఫ్ 12 పెట్టుకున్నాను. అండ్ కలర్స్ కూడా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మా కబోర్డ్స్ అన్నీ బ్రౌన్ అని చెప్పి నేను ఇలా బ్రౌన్ కలర్ తీసుకున్నాను అనమాట. మనకి బ్లాక్, వైట్, యాష్ కలర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంతే సింపుల్గా మనం స్టిక్ చేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అసలు లాగినా కూడా రావట్లేదు. ఇంకా ఇవి డ్రాస్ కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను అనమాట. అండ్ కబోర్డ్స్కి ఇటు అటు వేసుకోవాలి, చాలా సింపుల్ అనమాట. జస్ట్ పైన ఉన్న పేపర్ తీసేసి ఇలా అతికించేయడమే. చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అండ్ మనము ఎలా కావాలన్నా అలా, ఇప్పుడు కొంచెం చూపించాను కదా డ్రాస్కి అయితే అలా పైకి కిందికి వేయాలి, కబోర్డ్స్కి ఇలా సైడ్ టు సైడ్ వేయాలన్నమాట. ఎలా కావాలన్నా అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే ఇవి చాలా యూజ్ అయ్యాయి అనమాట. మా పాప ఇప్పుడైతే అక్కడికి వెళ్తుంది, లాగి వచ్చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇలా హాల్ వరకే వేశాను. హాల్లోనే ఎక్కువ తను లాగుతూ ఇలా చేస్తుందనమాట. హాల్లో ఉన్న కబోర్డ్స్ కానివ్వండి, డ్రాస్ కానివ్వండి, అన్నిటికీ ఈ చైల్డ్ లాక్స్ అయితే వేసేసాను. చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకు. సెట్ ఆఫ్ 12 అనమాట ఇవి. ఇక్కడ చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే అనమాట. మెయిన్గా అయితే ఆ లాక్స్ అయితే చాలా యూజ్ అయ్యాయి నాకు. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఊరికే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు చూస్తారో చూడరో తెలీదు. నేను వెతికి అన్ని డిస్క్రిప్షన్లో ఎందుకు పెట్టడం అని చెప్పి, ఇంకా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. ఇంకా ఇంటి దగ్గర అయితే హోమ్మేడ్ పన్నీర్ అయితే చేశాను. పన్నీర్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. మంచిగా మిల్క్ తీసుకొని కాంచుకోవాలన్నమాట. కాంచేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసామనుకోండి, పాలన్నీ కూడా విరిగిపోతాయి. సో విరిగిపోయిన దాన్ని ఒక నీట్గా కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ అన్నీ లేకుండా పిండేయాలన్నమాట. తర్వాత అది నీట్గా ఒక షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి మనం దాని మీద మంచిగా వెయిట్ పెట్టామనుకోండి, అందులో ఉన్న వాటర్ కంటెంట్ అదే ఇలా పాలు అన్నీ కూడా బయట వచ్చేస్తాయి అన్నమాట. లైక్ చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పన్నీర్ అయితే వచ్చేసింది. ఇంకా ఇవాళైతే ఫ్రెష్గా హోమ్మేడ్ పన్నీర్తో డాబా స్టైల్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట.
ఒక్కసారి పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకున్నారనుకోండి, తర్వాత షాప్‌లో పన్నీర్ అస్సలు తినరు. నేను నార్మల్‌గా బయట పన్నీర్ తెచ్చుకొని బాగా తినేదాన్ని. అలాంటిది ఇంట్లో చేసిన పన్నీర్‌తో డిషెస్ చేసుకొని తిన్నాక కుక్ చేసుకొని, బయటది అస్సలు నచ్చలేదనమాట. అంత టేస్టీగా ఉంది. చాలా హెల్తీ కూడా ఇంట్లో మనం చేసుకోవడం. అండ్ నేను 2 లీటర్స్ మిల్క్‌తో చేశాననమాట. ఇంత పన్నీర్ అయితే అయింది. నియర్లీ 300 గ్రామ్స్ అనమాట. సో, వర్త్ అనిపించింది 2 లీటర్స్ మిల్క్ తీసుకొని ఇలా చేయడం. ఇందాక చెప్పాను గదా! పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలని సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. పిల్లలు ఉంటే డెఫినెట్‌గా ఇంట్లోనే ఇలా పన్నీర్ చేసుకొని వాళ్ళకి తినిపించడానికి ట్రై చేయండి. ఇంకా ఇవాళ అయితే నేను దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే కుక్ చేయబోతున్నా. సో, ఆ కర్రీ కోసం పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో చెక్క, ఇలాచి, లవంగం ఈ 3 వేసుకొని ఒక 1 మినిట్ అనమాట. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా అనిపించినప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఈ కడాయికి మూత క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఈ లోపు అయితే ఇంకా పన్నీర్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇది ఒక సైడ్ కుక్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఆల్టర్నేట్‌గా ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ఇంట్లో హోమ్‌మేడ్ పన్నీర్ చేసుకున్నాం కదా! ఆ పన్నీర్‌ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఐ మీన్ డీప్ ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇది కూడా మంచిగా సాఫ్ట్‌గా కుక్ అయిపాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మిక్సర్లోకి అయితే తీసుకున్నాను. ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇలా అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, జీరా అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడాక కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారప్పొడి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. అండ్ ఇక్కడ నేను కారప్పొడి చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒక కప్పు కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేస్తేనే అనమాట మనకు ఆ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడు వాటర్, కర్డ్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇది మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఆయిల్ అంతా కూడా పైకి తేలుకునేంత వరకు లో ఫ్లేమ్లో కొంచెం లో అని కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే మంచిగా మసాలా అంతా ఉడికిస్తున్నానమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసాను. పన్నీర్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అయితే మనం ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి. పన్నీర్ మసాలా అంతా కూడా పట్టేలాగా అనమాట. సో, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఆయిల్ అంతా బయట రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ మనకి ధాబా స్టైల్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ ఫైనల్‌గా కొరియాండర్ కొంచెమే ఉన్నింది అనమాట ఇంట్లో. ఇంకా అదైతే యాడ్ చేసేసాను. ఇంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. ఇదండి ఇవాల్టి మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్. సో, మీరు కుక్ చేసుకున్నది మీ పాపకి చేయలేదంటే వీడియో మధ్యలో నేను ఉగ్గయితే మిక్స్ చేస్తున్నా, ఉడకబెడుతున్నా. సో, అక్కడ చెప్పలేదనమాట. అది మా పాప కోసమే తనకు తినిపించేసి తర్వాత నేను పన్నీర్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. సో, గైస్ ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.